హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న తుదిశ్వాస వదిలారు. ఆయన మృత్యువుతో పోరాడుతూ చాలా చివరంట పోరాడారు. అయితే విధి వక్రించింది. పెద్దలు ఆశించింది నెరవేరలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ దిగ్గజ నేతలందరూ కూడా పెద్ది సురక్షితంగా తిరిగి రావాలని, మునుపట్ల ఆయన క్రియాశీలకంగా ఉండాలని చాలా ఆశించారు. అయితే ఆయన మృత్యువు గుండెపోటు రూపంలో తీసుకెళ్ళిపోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోన అలుపెరుగనటువంటి ఉద్యమ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వారు. తెలంగాణే తన శ్వాసగా, తన ఊపిరిగా నిరంతరం తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రముఖుల్లోన పెద్ది సుదర్శన్ రెడ్డిని ఈ సమయంలో మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ గారు కూడా ఆయన ఒక మాట అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అనగానే నాకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోన ఉద్యమ సమయంలో, మలిదశ ఉద్యమ సమయంలో ఆయనతో పాటు కలిసి నడిచి వేసిన అడుగులు, ఆయనతో నేను పంచుకున్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం కోసం ఎందరో ఆనాడు పోరాడారు. మలిదశ ఉద్యమంలోన చావో రేవో అన్నట్టుగానే పోరాడారు. నవ్ ఆర్ నెవర్ అనే రీతిలో ఉద్యమం సాగింది కాబట్టే ప్రత్యేక తెలంగాణ సాధన సాధ్యమయ్యింది. చాలామంది అసాధ్యం అనుకున్నటువంటిది, దశాబ్దాలుగా కలగా మిగిలిపోయినటువంటి తెలంగాణ సాధనను సత్యం చేసినటువంటి నేతల్లోన పెద్ది సుదర్శన్ రెడ్డి ఖచ్చితంగా ప్రముఖులని మనం పేర్కొని తీరాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి అసలు అనారోగ్యం ఎలా అయ్యింది? ఆయన తన స్వస్థలం నల్లబెల్లి, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలోన ఆయన 1974లో జన్మించారు. మొదటి నుంచి కూడా ఉద్యమ నేతగా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చారు. రాత్రికి రాత్రి ఆయన పొలిటికల్ స్టార్ కాలేరు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. ఒక్కొక్క అవకాశాన్ని తన కోసం మార్చుకుంటూ వచ్చారు. అయితే ఉద్యమానికి సంబంధించి మాత్రం ఆయన క్రియాశీలకంగా పనిచేశారు, మనస్ఫూర్తిగా పనిచేశారు, కేవలం తెలంగాణ సాధన కోసమే పనిచేశారు. ఇలాంటి పవిత్రమైన నేతలు ఉన్నారు. చిత్తశుద్ధితో వాళ్ళు పోరాడారు కాబట్టే ఇవాళ మనం బంగారు తెలంగాణ, స్వతంత్ర తెలంగాణను ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇది ఖచ్చితంగా వారందరి త్యాగనిరతి, కృషి సాధన, కలలను నిజం చేసుకునేందుకు వాళ్ళు సలిపిన అవిశ్రాంత పోరాట ఫలితమే అని మనం చెప్పక తప్పదు. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితం చూసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అన్నిటికీ మించి ఒక వ్యక్తిగతమైనటువంటి, అంటే ఉద్యమ నేతలుగా ఉన్నప్పుడు కొందరు నేతలు ఉంటారు. కొందరు నేతలు ఎలాగంటే వాళ్లకు రాజకీయ జీవితం వేరు కాదు, వృత్తి జీవితం వేరు కాదు, వ్యక్తిగత జీవితం వేరు కాదు. రెండింటా కూడా వాళ్ళు ఒకేలా ప్రవర్తిస్తుంటారు, ఒకేలా మసులుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం మైకు ముందు వచ్చినప్పుడు ఉపన్యాసాలు దంచుతుంటారు, ఆ తర్వాత వాళ్ళదావన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కోపకు చెందిన నేత కాదు మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన తెలంగాణ సాధన ఉజ్వలంగా సాగుతున్నటువంటి మలిదశ ఉద్యమంలోన ఆయన ఒక భీకర ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు నేను వివాహం చేసుకోనని ఆయన శపథం చేశారు. అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు, దానికి దీనికి సంబంధం ఏంటి అని. కానీ ఆయన ఎందుకో ఆ ఆవేశంలో ఆయన శపథం చేసేశారంతే, దాన్ని ఆచరించారు కూడా. అందుకే అతని వైవాహిక జీవితం చాలా ఆలస్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదలయ్యింది. ఇది చూడటానికి చాలా చిన్న విషయంగా కనిపించినా కూడా ఒక వ్యక్తి లేదా ఒక నేత తాము నమ్ముకున్న సిద్ధాంతం కావచ్చు, తాము నమ్ముకున్న ఉద్యమాన్ని కావచ్చు, ఎంత బలంగా ముందుకు తీసుకెళ్లాలని పరితపించేవారో ఈ ఒక్క సంఘటన చాలు మనకు ఖచ్చితంగా చెబుతుంది. ఇలాంటి నేతలు ఎంతోమంది తెలంగాణ సాధన కోసం పోరాడారు కాబట్టే ఇవాళ మనకు తెలంగాణ సాధ్యపడింది. ఇవాళ మనం ఆ కళల్లోనే సాకారం చేసుకుని బతకగలుగుతున్నామని చెప్పక తప్పదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 1974 ఆగస్టు 6న జన్మించారు. 2001లోన జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్ఎస్ తరఫున ఎన్నికయ్యారు. 8 ఏళ్ల పాటు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. చాలా చక్కగా నిర్వర్తించారు. అక్కడైనా తిరుగులేని నాయకుడిగా ఎదగగలిగారు. జనబలాన్ని కూడగట్టుకున్నారు.
నాయకుడు ఎప్పుడూ కూడా ఉద్యమంలో నుంచి పుడతారు, ప్రజల మధ్య నుంచి పుడతారు, కానీ కేవలం పదవుల కోసము లేదా పార్టీల నుంచి పుట్టేవాళ్ళు ఎవరూ నాయకులు కారు. నాయకులు ఖచ్చితంగా వాళ్ళు ప్రజల మధ్య నుంచే పుడతారు. అలాంటి నాయకులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖచ్చితంగా లైమ్ లైట్లో ఉంటుంది. అది కేసీఆర్, భావి దార్శనికులైనటువంటి కేసీఆర్ దాన్ని గమనించారు కాబట్టి పెద్ది సుదర్శన్ గారిని తన గుండెకు హత్తుకున్నారు, తన ఆప్తమిత్రుల దగ్గరకు తీసుకున్నారు, సముచిత గౌరవం ఇచ్చారు, పార్టీలో కూడా సముచిత స్థానాన్ని కల్పించగలిగారు. సో ఇందరి ఉద్యమ స్ఫూర్తి వల్లనే ఇవాళ వాళ్ళందరూ చరిత్రలో నిలిచిపోగలిగారన్నమాట. సో ఉద్యమానికి నాయకత్వం వహించారు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా నామినేట్ అయ్యారు. నర్సంపేటకు అంటే ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరించినప్పుడు కూడా శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు, అనునిత్యం తన నియోజకవర్గం, తన జిల్లా బాగోగుల గురించి, మౌలిక వసతుల గురించి, సాగు తాగు నీరు గురించి, రహదారుల గురించి ఆయన పరితపించినటువంటి సందర్భం అంటూ ఏది లేదనే చెప్పాలి. మనం ఇన్ని వివరంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఒక నేత కాలధర్మం చెందాక, అకాల మృత్యువు వాతపడి ఆయన మన నుంచి కనుమరుగైపోయాక ఆయన జ్ఞాపకాలే మనకు మిగిలి ఉంటాయి, ఆయన స్ఫూర్తి మనకు మిగిలి ఉంటుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ కేవలం ఒక జ్ఞాపకం కావచ్చు, కానీ తెలంగాణ సాధన కోసం ఆయన వేసిన ప్రతి అడుగు, ఆయన చేసిన ప్రతి సంభాషణ, ఆయన ఎత్తిన పిడికిలి ప్రతి ఒక్కటి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కూడా ఒక స్ఫూర్తి మంత్రమని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ నెల 26న ఆయన హనుమకొండలోన గుండెపోటు వచ్చింది. అంటే దురదృష్టం, మృత్యువు ఎటు నుంచి వస్తుందో నిజమే, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, కానీ అకాల మృత్యువు, అకాల మరణం అనేది ఎలాంటి వారికైనా సరే చాలా బాధ కలిగించేటువంటి అంశం. ఆయన ఇంత చిన్న వయసులోన ఆయన కాలధర్మం చెందుతారని బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఈ నెల 26న ఆదివారం హనుమకొండలో గుండెపోటు రాగా స్థానిక రోహిణి ఆసుపత్రిలోనే ఆయన చేర్చారు. అక్కడ వాళ్ళు దాదాపు 9 సార్లు ఆయనకు సిపిఆర్ చేశారు. చేసి ఆ గుండెకు లయను తిరిగి తీసుకురావడానికి పాపం చాలా ప్రయత్నం చేశారు. కొద్దిగా వచ్చింది కూడా, మళ్ళీ హోప్స్ వచ్చాయి. అందరూ ఏమనుకున్నారు, లేదు లేదు ప్రమాదం నుంచి ఈయన గట్టెక్కారు అని అనుకున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హడావిడిగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తెలంగాణ బీఆర్ఎస్ నేతలైనటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ దగ్గరుండి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హడావుడిగా ఆయన్ను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా చాలా శ్రద్ధతో ఆయనకు చికిత్స అందించారు. ఫారిన్ డాక్టర్ల సలహాలు కూడా తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆసుపత్రిని సందర్శించినటువంటి కేసీఆర్ డాక్టర్లతో ఖిన్న వదనుడై గద్గద కంఠంతో వాళ్ళని అభ్యర్థించారు, ఎలాగైనా నా పెద్దిని నాకు తిరిగి ఇవ్వండి. ఇది విన్నప్పుడు ఎంతటి వారికైనా కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే ఒక సాటి నేత కోసం ఇంతగా పరితపించాల్సిన అవసరం ఉందా? ఇంత ఆర్తిగా వైద్యులను అడగవలసిన సందర్భం ఒకటి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ నేతను కేసీఆర్ అంతగా అభిమానించారు కాబట్టి. పెద్ది అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన గుండెకు దగ్గరైన వ్యక్తి, ఆయనతో పాటు ఉద్యమంలో అడుగులేసిన వ్యక్తి కాబట్టి ఆయన్ను బతికించుకోవడానికి చాలా చాలా తపన పడ్డారు. కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విశ్వ ప్రయత్నం చేశారు. అయితే ఆయువు తీరిన తర్వాత ఎంతమంది ప్రయత్నించినా కూడా అది కేవలం ప్రయత్నంగానే మిగిలిపోతుంది. వెళ్ళిపోవలసిన వాళ్ళు వెళ్ళిపోక తప్పదు. అలా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అప్పటికే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల, అంటే ఎందుకు నష్టం ఎక్కడ జరిగిందంటే, ఎప్పుడైతే మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందో వెంటనే ఆయనకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది, ప్రాణవాయువు ఆగిపోయింది శరీరంలో. మెదడుకి ఎప్పటికైతే ఆక్సిజన్ అందలేదో వెంటనే అక్కడ కణాలు టపటప మరణించడం మొదలయ్యాయి. మళ్ళీ మరణించిన తర్వాత తిరిగి అవి కోలుకునేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల, ఆయన చాలా కాలం పాటు స్పృహ లేకుండా ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదానికి దారితీసిందనే వైద్యులు చెబుతూ ఉన్నారు. సో అప్పటికే ఆక్సిజన్ సరఫరా అందకపోవడంతో మెదడులో కణ నష్టం జరిగింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్కు తరలించారు. యశోద ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గ్రామ స్థాయి నుంచి శాసనసభ స్థాయి దాకా తీసుకెళ్లిన నాయకుల్లోన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒకరని మనం చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేసిన నేతల్లో ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మనం గుర్తుంచుకు తీరాలి. నర్సంపేట రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఆయన పేరు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బలమైన ప్రజాబలాన్ని ఏర్పరచుకొని గ్రామీణ స్థాయిలో పార్టీని విస్తరింపజేయడంలోన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నన్ని రోజులు సాగునీరు, రహదారులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి అంశాలను ప్రధానంగా ప్రస్తావించేవారు. అంటే ఏదో అలంకారంగా అసెంబ్లీకి వెళ్ళామా, కూర్చున్నామా, కాసేపు కాలక్షేపం చేశామా, వచ్చేసామా అనేటువంటి నాయకుల కోపకు చెందకుండా అసెంబ్లీకి వెళ్ళడమే ఒక లక్ష్యంతో వెళ్ళేవారు, ఒక ఉద్దేశంతో వెళ్ళేవారు. ఎలాగైనా సరే తమ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను తయారు చేసుకుని మరి అంటే ప్రిపేర్డ్ హోంవర్క్తో ఆయన అసెంబ్లీకి వెళ్ళేవారు, ప్రశ్నలు అడిగేవారు, సమాధానాలు రాబట్టుకునేవారు. ఎలాగైనా సరే అంటే సొంత పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆయన ప్రశ్నలు అడగడం మానలేదు. నా నియోజకవర్గానికి ఖచ్చితంగా మేలు జరగాలి అని భావించినటువంటి ఒక ఉత్తమ శ్రేణి నాయకుడిగా మనం పెద్ది సుదర్శన్ రెడ్డిని గుర్తించవచ్చు. కేసీఆర్కు నమ్మకస్తుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్కు అత్యంత సన్నిహిత నాయకుల్లో ఒకరిగా ఈయన ఉండేవారు. పార్టీ క్లిష్ట సమయంలోనూ బీఆర్ఎస్తోనే కొనసాగారు. కొంతమంది కష్ట సమయం రాగానే వేరే వైపు పక్క చూపులు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీలు మారగానే భవిష్యత్తు మారిపోతుంది అనుకోవడం భ్రమ మాత్రమే. ఎందుకంటే ప్రజలు నేతలో ఉన్నటువంటి నిబద్ధతను గమనిస్తారు, నిజాయితీని కనిపిస్తారు. ఆ గమనించిన నీతి నిబద్ధతల గుర్తింపే ఆ నేతకు శ్రీరామరక్షగా కలకాలం నిలిచి ఉంటుంది. ఎన్నికలన్నాక ఒకసారి గెలవచ్చు, ఒకసారి పరాజయం పాలు కావచ్చు. ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు ప్రజల్లో లేరని కాదు, గెలిచినంత మాత్రాన నిత్యం ప్రజల్లో ఉంటారని కూడా కాదు. వీటన్నిటికీ అతీతంగా ఆలోచించగలిగిన వాళ్ళనే మనం నిజమైన నాయకులని గుర్తించవచ్చు. అలాంటి నిజమైన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. సో రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత అభివృద్ధి రాజకీయాలపై కూడా దృష్టి సారించిన నాయకుడిగా ఈయన పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా వినడం, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడం, అది చాలా ముఖ్యం. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండేవారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం కావడంలో కీలక బాధ్యతలు వహించారు. ఓడిపోయిన తర్వాత కూడా రాజకీయాల్లో అంతే చురుకుగా వ్యవహరించారు పెద్దిగారు. ఉద్యమాలు, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ రాజకీయాల్లోన క్రియాశీలకంగా ఉన్నారు. సీనియర్ నాయకుడిగా గౌరవం పొందగలిగారు. పార్టీ శ్రేణుల్లో యువ నాయకులకు ఆయన ఎప్పుడూ మార్గనిర్దేశం చేసేవారు. జిల్లాలో అనేక మంది నాయకుల రాజకీయ ప్రస్థానానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వెన్నంటి ప్రోత్సహించారు. అకాల మరణంతో రాజకీయాల్లో విషాదం నెలకొంది. గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ ఆయన నిన్ననే కనుమూశారు. కాబట్టి కొందరు నాయకులు ఉన్నప్పుడు గుర్తుంటారు, వెళ్ళిపోయాక కూడా గుర్తుంటారు. ఉన్నప్పుడు వాళ్ళు మనతో ఉండి మనల్ని ఉత్సాహపరుస్తుంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక వారి జ్ఞాపకాలు, వారు నెరవేర్చినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు వ్యవహరించిన శైలి ఇవన్నీ కూడా మనకు సదా మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటాయి. అలాంటి ఉత్తమ శ్రేణికి చెందినటువంటి నాయకుడిగా ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డిని మనం అందరం గుర్తుంచుకోవాలి. అదండి విషయం. దట్స్ ఆల్.